స్పాట్ జూన్ 19 నుండి చందన బ్రాండ్ బందర్ రోడ్ లో స్పాట్ ఆఫర్లు, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు. హైదరాబాద్ లో ఉన్న వారికి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ మాత్రం తెలియకుండా ఉండదు. కారణం అక్కడి ఫుడ్. కడక్ చాయ్ విత్ సమోసా, మటన్ బిర్యానీ ఇవి అక్కడ ఫేమస్. కాదు చాలా చాలా ఫేమస్. ఇది తినడానికి వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అయితే ఇప్పుడు ఆల్ఫా హోటల్ టాపిక్ ఎందుకంటారా? వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆల్ఫా హోటల్ అంటే కొంతమంది చాయ్ లవర్స్ కు ఆరో ప్రాణం. అక్కడి చాయ్ తాగని వాళ్ళ లైఫ్ బర్బాద చేసుకున్నట్లే అని వారి ఫీలింగ్. అలాంటి ఆల్ఫా హోటల్ డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు షాక్ తగిలింది. హోటల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. నిల్వ చేసిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. దీంతో కస్టమర్ల కడుపు సంగతి ఏంటా అనేది ప్రశ్నగా మారింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని చాలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చాలా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. అందులో పలు హోటల్స్ లో కుళ్ళిపోయిన కూర, పాడైపోయిన పాయ లాంటివి అధికారులకు కంటపడ్డాయి. మరి ఎప్పుడు రద్దీగా ఉండే ఆల్ఫా హోటల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అరే, అక్కడ ఎప్పుడు జనం ఉంటారు, అక్కడ ఆహారం నిల్వ ఉంచాల్సిన పని ఏంటి, ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి కదా అనేదేగా మీ ప్రశ్న. ఆల్ఫా హోటల్లో ఎప్పుడూ జనం ఉంటారు, సేల్స్ విపరీతంగా ఉంటాయి. అయితే తమ విధుల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు అధికారులు. అయితే అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు. కిచెన్లో దారుణ అపరిశుభ్రత వెలుగులోకి తెచ్చారు. అలాగే పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. అంతేకాదు, తయారు చేసిన ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు వేడి చేసి అందిస్తున్నట్లుగా గుర్తించారు. ఇలాంటి ఆహారం ప్రజలకు అందిస్తున్నారా అని నిర్వాహకులను ప్రశ్నించారు. అంతేకాదు, హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటుగా ఐస్ క్రీమ్, టీ పౌడర్ కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిపై ఎక్స్పైరీ డేట్ కూడా లేదని గుర్తించారు. దీంతో ఆల్ఫా హోటల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు. ఈ విషయం తెలిసిన ఆల్ఫా హోటల్ ప్రియులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఇన్ని రోజులు ఏం తిన్నాం బాసు అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు. అయితే ఏళ్లుగా ఉన్న ఆల్ఫా హోటల్పై అధికారులు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నిస్తున్నారు కామన్ పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.